గతంలో ఉద్యోగ సంఘాల నేత అన్నట్టు సూర్యనారాయణ గారిని మనం చూసాం. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు వైసీపీ నుంచి జరిగినటువంటి ఒక అక్రమాల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాటల్లో ఉన్న అంతరార్థం ఏందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, గతంలో ఉద్యోగాల సంఘాల నేతని చాలామంది మనం చూసాం. బొప్పరాజు గారు కావచ్చు, వెంకటరామరెడ్డి కావచ్చు, ఇలాగా చూస్తున్నాం. అయితే సూర్యనారాయణ గారు కూడా వాళ్ళతో పాటు మనం ఆ యొక్క ప్రయాణంలో మనం చూసాం. అయితే కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం తెలియకపోవడం, తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు సజ్జల ఏదైతే అరాచకంగా పాలించినటువంటి ఒక అది కావచ్చు, వీడియో కాళ్ళు కూడా ఆయన్ని బెదిరించినటువంటి బెదిరింపులు కావచ్చు, హత్యాయత్నం జరగబోయింది నా పైన అని చెప్పేసి అనడం కావచ్చు, తన డ్రైవర్ని కూడా హింసించారని చెప్పేసి అనడం కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలంటారు? కేసు పెట్టారా సజ్జల మీద? సజ్జల మీద కేసు పెట్టాలా? ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు ఇవాళ తనని చంపమని గత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించాడు. మా డ్రైవరు ఆ కాల్ విన్నాడు. ఇప్పుడు ఎవరో ఒక పోలీస్ అధికారి యేసుబాబు ఈయనేదో వేధింపులకి గురి చేసినట్టుగా, అప్పుడు ఈయన దొరక్కపోయేసరికి ఇలా డ్రైవర్ని ఎత్తుకుపోయినట్టుగా, అతని ఫోన్ కాల్ రింగ్ అయితే అక్కడ సజ్జల సర్ అని ఆ ఫోన్ మీద పడటం, ఆ స్పీకర్ ఫోన్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ సజ్జల గారిది డ్రైవర్ వినడం, ఏమని వాడిని చంపేసేయండి అని ఆయన అన్న మాటలు ఇవాళ సూర్యనారాయణ బయట పెట్టాడు. ఎప్పుడైతే మరి సూర్యనారాయణ ఆ విధమైన మాటలు మాట్లాడాడో ఇప్పటి వరకు ఇంకా సజ్జల మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? జవాబు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి ఆయన పైన. ఎందుకంటే మరి ఒక అతన్ని బెదిరించి అతన్ని చంపాలని ఆదేశించటం, చంపడం, చంపే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా మరి 307కి 306 308 వస్తాయి కదా సెక్షన్స్. ఇప్పుడు కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగ సంఘాల నాయకుడు, అతన్ని ఎలా టార్చర్ పెట్టారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతనేంటి సిపిఎస్ రద్దు గురించి అడిగాడనా? ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు చేసుకున్నటువంటి సొమ్ము 1000 కోట్లు ఏమయ్యాయి? ఎవరు స్వాహా చేశారు? ఇది పొదుపు చేసుకున్నటువంటి సొమ్ము, ఆ ఎస్క్రో ఖాతాలో ఉండాల్సిన సొమ్ము మాయమైంది. అది దేనికి వాడారు? ఎంప్లాయీస్ వెల్ఫేర్కి వాడారా? ఎంప్లాయీస్ భవన్ ఏమైనా కట్టించారా? లేకపోతే బటన్లు నొక్కిన వెల్ఫేర్ స్కీముల్లో వేసారా? చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అడగాల్సిన బాధ్యతగా సూర్యనారాయణ అడిగాడని, అందుకనే అతన్ని టార్చర్ పెట్టారని. దీనిపైన ఏది ఈ పెండింగ్ అమౌంట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి 30,000 కోట్ల బకాయిలు, వీటిపైన ఏదో చంద్రబాబుతో మాట్లాడటం కోసం ఆయన అపాయింట్మెంట్ అడిగినట్టు, పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ అడిగినట్టు, ఇతను ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగిన వెంటనే 1 గంట కూడా కాకుండానే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన్ని ఫోన్ చేసి బెదిరించటం. ఏది ఆ ఇంటెలిజెన్స్ డీజీ అంటే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ మరో నేరం. దీనిపైన మళ్ళీ ఎంక్వైరీ జరగాల. గతంలో పురంధేశ్వరి కూడా దీనిపైన ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ గురించి. కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ సారథ్యంలో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని. 5 ఏళ్లుగా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్లోనే ఉన్న దీంట్లో ఆయన అసలు అప్పట్లో 4 ఏళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాశాడు తన ఫోన్ ట్యాపింగ్ గురించి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇదొక నేరం, దీనిపైన మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. అంటే తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో చాలా దిగ్గజాలందరూ కూడా బయటపడుతున్నారు, అరెస్టులు కూడా జరగబోతున్నాయి. సో అదే అవశేషాలు ఇక్కడ బయటపడుతున్నాయి అనుకోవచ్చు. అంటే గురువుని చూసి శిష్యుడు అదే పని చేస్తున్నాడు అంటే ఏమంటారు? అదే కదా, కేసీఆర్ చెప్పులు వేసుకునే కదా ఇతను నడిచింది. కేసీఆర్కి 4 నెలల ముందు ఓటమి ఎదురైతే ఇతనికి 4 నెలల తర్వాత ఓటమి ఎదురైంది. అతని పార్టీ 4 నెలల్లో మూసుకుపోతే ఇతని పార్టీ 4 నెలల్లో కాదు 4 రోజుల్లోనే మూసేసే పరిస్థితి వస్తుందంటే నీకు ఇక్కడ ఏంటి? నువ్వు పెట్టిన ఇదే కదా. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు అలా అవతల పార్టీని నాశనం చేయాలని చూసావో నీ పార్టీయే నాశనం అయిపోయిందనమాట. ఇవాళ కేఆర్ సూర్యనారాయణ
అతను మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఏది వాణిజ్య పన్నుల శాఖలో ఏదో పాత కేసులు తవ్వి అతనేదో అక్కడ కుట్ర చేశాడని, వ్యాపారుల డబ్బులేదో రసీదులు మాయం చేసి వాళ్ళు స్వాహా చేశారని A5గా చేర్చారు ఆ కేసులో. అవి తవ్వి తీసి ఇతను హెరాస్ చేస్తున్నారనేది అతని అభియోగం. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, తన ఇంట్లో సోదాలు, వేధింపులు, తీవ్రంగా హింసించటం, సూర్యనారాయణ భార్య మెడలో నల్లబూసలు కూడా తీసేశారన్న ఆరోపణ ఆయన చేస్తున్నప్పుడు నో మోర్ అని చెప్పి అతన్ని బెదిరించిన దీంట్లో ఇవాళ సూర్యనారాయణ ప్రాణాలకు భద్రత ఏది? ఇప్పుడు ఓడిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా దిగిపోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్గా లేకపోవచ్చు, కానీ సజ్జల వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ అనుచరుల వల్ల సూర్యనారాయణ ప్రాణాలకు ముప్పు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యనారాయణ చేస్తున్న అభియోగాలపైన విచారణ జరపాలి, వీళ్ళ నుండి ఆ కుటుంబాన్ని కాపాడాలి, తర్వాత ఆ దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే విజయవాడలో జరిగినటువంటి ఒక ఎంప్లాయీస్ మీటింగ్ ఏదైతే జరిగిందో, ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో, అది అత్యంత అధికంగా వచ్చినటువంటి ఒక ఉద్యోగులను మనం చూసాం. అక్కడి నుంచే జగన్ భయం పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించి మరి ఇలాంటి హింసలు పెట్టారా అంటే ఏమంటారు? ఉద్యోగ సంఘాలకి ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. పవర్ఫుల్ అసోసియేషన్స్ని మనం చూసాం. లీడర్స్, అసోసియేషన్ లీడర్ అంటే అప్పట్లో ముఖ్యమంత్రులు కూడా భయపడే పరిస్థితి. ఎన్టీ రామారావునే వీళ్ళు తట్టుకుని నిలబడ్డటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్ చూసి ఎన్టీ రామారావే వెనక్కి తగ్గిన ఉదంతాలు ఉన్న దీంట్లో. చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు, ఏమని నవ్వుతూ జోక్ చేస్తూ వాళ్ళ మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీతో పెట్టుకుంటే మా పదవులే పోతాయని చతుర్లేసిన పరిస్థితి. అంత శక్తివంతమైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఇంత బలహీనంగా మారారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఇప్పుడు ఎంతగా వీళ్ళు డొల్లగా మారిందంటే వీళ్ళని ఇంత అశక్తులుగా చేయటం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందనమాట. ఇప్పుడు సూర్యనారాయణకి పరిస్థితి వస్తే కనీసం ఒక ఉద్యోగి మద్దతుగా నిలిచాడా? ఒక అసోసియేషన్ అతనికి సపోర్టుగా నిలబడిందా? ఒక కాకికి షాక్ కొట్టి చనిపోతే 100 కాకులు వచ్చి వాళ్తాయి అక్కడ. అలాంటిది ఇవాళ ఏంటి, సెల్ఫిష్నెస్ వచ్చేసింది. ఎవరి పని వాళ్ళు ఎవరి దాళ్ళు చూసుకుంటే చాలు, అవతలాడి కోపగాలినా మనకి సంబంధం లేదన్న స్థితిలో అసోసియేషన్లే వీక్ చేసిన జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఏది చెల్లో విజయవాడ ఆ టీచర్స్ పిలిపించినప్పుడు ఏ విధంగా టీచర్లను కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. సిపిఎస్ రద్దు చేయమని వాళ్ళు అడిగితే ఆయన రద్దు చేస్తానని వారం రోజుల్లో హామీ ఇస్తే ఏదని ప్రశ్నించినందుకు ఎలా ఒక్కొక్క టీచర్కి 2 పోలీసులను కాపలా పెట్టారు. అసలు టీచర్లని బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్లో ఉంచారు. హరీష్ రావు ఎగతాళి చేశాడు, ఏమని, మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తుంటే వాళ్ళు అక్కడ టీచర్లని లోన్ వేస్తున్నారని. గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ను చూసాం, కానీ ఇట్లా ఎంప్లాయీ టార్గెటెడ్ గవర్నమెంట్ని ఇప్పుడే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. ఉద్యోగుల ఉసురు తగిలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పతనం. 1వ తారీఖు జీతం వచ్చి ఎరుగున, 1వ తారీఖు పెన్షన్ వచ్చి ఎరుగున 30,000 కోట్ల పెండింగ్ బిల్స్ వాళ్ళవి ఉన్నాయంటే, టీఏలు, డిఏలు, మెడికల్ అలవెన్సులు. అసలు వాళ్ళు దాచుకున్న సొమ్మే వాడేశారంటే, ఏ ఉద్యోగులైతే ఒక్కొక్కడు 10 ఓట్లేసి ఇతన్ని గెలిపించారో, గెలిచి వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పతనం అయ్యాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇష్యూలో ఎలాంటి మద్దతు వస్తుందో చూద్దాం. కానీ మీరు ఇందాక చెప్పినట్లు ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని సజ్జల మీద కేసు అయితే నమోదు చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.